హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో కార్తీక సోమవారం అయితే మేము పూజ చాలా బాగా చేసుకున్నామండి. ఉసిరి దీపం, అలాగే బెల్లం దీపం, ఇంకా అలాగే కొంచెం ఆవునేతో ఉసిరి దీపం అన్నీ పెట్టుకున్నాం అనమాట. సో మంచిగా పూజ చేసుకొని తులసమ్మ పూజ, ఇంకా కేదార్ స్వామి పూజ, అన్ని పూజలు చేసుకున్నాం. సో మంచిగా అయితే జరిగింది. నైవేద్యాలు కూడా పెట్టుకున్నాం. సో స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో కార్తీక మాసం అన్నది చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మనం చేసిన పూజలు మనల్ని మంచిగా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. సో శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. సో శివుడు అనుగ్రహం తప్పకుండా అందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మేమైతే ఇలా పూజ చేసుకున్నాం. మీకు కానీ పూజ నచ్చినట్టయితే డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. సో అనుకోకుండా అలా అలా డే బై డే ఎలా చేస్తామని అనుకున్నాం. మంచిగా సోమవారాలు అయితే ఏ ఆటంకం లేకుండా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం అండి. సో చూసారు కదా, ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం. సో ఫ్లవర్స్ అయితే కొంచెం తగ్గే అనిపించింది ఈసారి. సో ఎలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసాం, హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా, ఇలా అయితే మేము చేసుకున్నాం పూజ. చాలామంది అనుకుంటారు కార్తీక మాసం లైక్ ఎలా అంటే చేయగలమా లేదా, ఎర్లీ మార్నింగ్ దీపాలు. ఒక్కటే చెప్తానండి, మీరు మనసు పెట్టి దేవుడికి నైవేద్యం ఈ పువ్వులు అవేమీ కాకుండా దండం పెట్టుకుని మనసులో స్మరించుకున్న చాలండి. కార్తీక మాసం మంచి పుణ్యం ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే మనం ఏదైనా లైక్ జంతువులకి కూడా కొంచెం అన్నం పెడితే మనకి ఇంకా పుణ్యం అనమాట. సో నాకు ఇవన్నీ కూడా మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ గారు నేర్పించారు ఈ పూజలన్నీ కూడా. సో వాళ్ళనే ఫాలో అవుతున్నాను. అలాగే మా మమ్మీ కూడా ఎక్కువ లైక్ ఇలాంటివే ట్రెడిషనల్ రూల్స్ అవి ఫాలో అవ్వమని చెప్తారు. సో అది కూడా మేము ఒక ప్లస్లా తీసుకున్నాం. సో ఇవన్నీ నాకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మో ఏంటి ఇంతలా మనం చేయగలమా అని. డెఫినెట్గా చేయగలమండి. మనం చేస్తే ఆ పుణ్యం అంతా మన పిల్లలకి అనమాట. సో మన ఇంట్లో అందరికీ అదంతా కూడా మంచిగా పుణ్యం అన్నది యాడ్ అవుతుంది. డెఫినెట్గా పూజలు చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. మన మనసులో కంపల్సరీ దేవుణ్ణి అయితే మనం స్మరించుకుంటే చాలా మంచిదండి. మంచిగా ఉండాలి, నలుగురితో పాటు మనం హ్యాపీగా డే మొత్తం అంతా స్పెండ్ చేయాలంటే, మనకి పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే మనం మంచిగా ఉండాలి. పూజలు కూడా చేసుకుంటే ఇంకా ఇంకా మంచిదన్నమాట. సో ఇలా మేము శివ పూజ అయితే చేసుకున్నాం. సో కార్తీక మాసం అంతా ఇలా ఇలా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. అలా సోమవారాలు కూడా మేము కంప్లీట్ చేసాం పూజలన్నీ కూడా. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలి. ఓం నమః శివాయ.